రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకంపై ఇటీవల మంత్రుల నుంచి ప్రకటనలు రావడంతో సాగుదారుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ఇంతలోనే ఆ పథకం అమలులో కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుండగా రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. మరి ఆ కొత్త విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. దేశంలోనే మొదటిసారి రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రైతులకి రైతు భరోసా అందించగా ఇది చాలా పెద్ద సక్సెస్ అయింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఈ పథకంలోని లోపాలు భారీగా బయటపడ్డాయి. పైగా ఈ పథకం పెద్ద రైతులు, వ్యాపారవేత్తలు, భూములు ఎక్కువగా ఉన్నవారికి ప్రయోజనం చేకూర్చేలా ఉండటంతో ఇదే విషయాన్ని అప్పటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ దాన్ని ఆయుధంగా మలుచుకొని ఊరు వాడ ప్రచారం చేసి గత ప్రభుత్వాన్ని దింపటంలో కీలకంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు రైతు భరోసాలోని తప్పులను సరిచేసి అక్రమాలను అరికట్టేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తూనే రైతులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని భారీగా పెంచుతామని చెప్పింది. ఎకరాకు 15,000 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు గ్రామీణ రైతులు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అయితే అధికారంలోకి వచ్చి సంవత్సరమైనా ఒక్కసారి కూడా రైతు భరోసా ఇవ్వలేదని ప్రతిపక్షాలు, రైతులు అసంతృప్తితో ఉన్నారు. సంక్రాంతికి రైతు భరోసా అంటూ ప్రభుత్వం నుంచి ప్రకటనలు రావడంతో రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. సర్వే చేయకుండా ఈ పథకం అమలు చేస్తే గత ప్రభుత్వం చేసిన తప్పులే జరుగుతాయని భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే గ్రామాల్లోకి అధికారులను పంపి సర్వే చేయిస్తూ ఉండగా ఇది ఎంతవరకు పారదర్శకంగా జరుగుతుందో తెలియాల్సి ఉంది. సంక్రాంతికి రైతు భరోసాను ఎలా అమలు చేయాలని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు సమావేశం అవ్వగా ప్రభుత్వ ఉద్యోగులు, ట్యాక్స్ చెల్లించే వారికి, ఎక్కువ భూమి ఉన్నవారికి, రాజకీయ నాయకులకు రైతు భరోసా రాదని తెలిపారు. త్వరలోనే మరో సమావేశం ఉండనుండగా ఈ సమావేశంలో పలు కీలక అంశాలను పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వంలో కాకుండా పంట సాగు చేస్తున్న ప్రతి రైతుకు ఆర్థిక భరోసా అందాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగానే రైతు భరోసా పథకం కోసం ప్రతి రైతు నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ప్రతి సీజన్లో ఎన్ని ఎకరాల్లో ఏ పంటలు సాగు చేశారన్న వివరాలను సంబంధిత రైతుల నుంచి తీసుకోవాలని భావిస్తూ ఉండగా ఈ ప్రతిపాదనకు కమిటీలోని మంత్రులంతా సరే అన్నట్లు సమాచారం. అయితే ఈ సెల్ఫ్ డిక్లరేషన్ వల్ల చిన్న, సన్నకారు రైతులు నష్టపోతారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. 2 విడతల పంట సాయం కోసం రైతులు 2 సార్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, దీంతో రైతులు వ్యవసాయ పనులను పక్కన పెట్టి పంచాయతీ ఆఫీసుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాల్సి రావచ్చని, మళ్లీ పైరవీలు, కమిషన్లకు ఈ పథకం అడ్డాగా మారే అవకాశం ఉందని ఆరోపిస్తోంది. సెల్ఫ్ డిక్లరేషన్ లో రైతు తన భూమికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారులకు అందించాలి. ఏ పంట ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో వేశారో తెలియజేయాల్సి ఉంటుందని సమాచారం. రైతుల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు కూడా ఉండటంతో సరైన సమయంలో ఈ డిక్లరేషన్ ఇవ్వకుంటే ఆ సీజన్లో రైతు భరోసాకి రామ్ చెప్పాల్సిందే అని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఒకవేళ తప్పుడు సమాచారం ఇస్తే లేదా అనుకోని పరిస్థితుల్లో పంట వేయటం సాధ్యం కాకుంటే ఆ సీజన్లో వచ్చిన ఆర్థిక సాయం తిరిగి ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ నెల 4వ తేదీన జరిగే అధికారిక సమావేశంలో ఏవైనా మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందా చూడాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఈ పథకాన్ని అమలు చేయనుందో అన్నది కూడా చూడాల్సి ఉంటుంది.